హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చిన్న కన్నాని పార్క్‌కి తీసుకెళ్ళానమాట. వాళ్ళకి ఎప్పుడు మూడ్ మారితే పార్క్‌కి వెళ్దాం అంటే ఇంకా స్కూల్ నుంచి అటు నుంచి అటే నేను పార్క్‌కి తీసుకెళ్తాను. ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా గురిగింజ షేర్ చేసుకుంటున్నాను. ఇది కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా వీడియోలో చూడండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లల వల్ల వీడియోస్ డిలే అవ్వచ్చు. మీరు గనక పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా నేను పిల్లల్ని పార్క్‌కి వీక్లీ 1 టైమ్ లేదా 10 డేస్‌కి 2 టైమ్స్ అలా తీసుకెళ్తానన్నమాట. ఇవి వచ్చి 2, 3 టైమ్స్ నా కళ్ళల్లో పడినాయి. నేను అనుకున్నాను ఒక పిల్లలు పార్క్‌కి వస్తా ఉంటారు కదా! ఏమైనా చైన్ తెగిపోయి పడిపోయి పూసలు జారిపోయినాయేమో అనుకున్నాను. ఆ తర్వాత అనిపించింది సరే ఓకే. మన సబ్స్క్రైబర్స్‌కి చూపిద్దాము. ఇది గురిగింజ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఎప్పుడన్నా చూసారా? ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. 2 దొరికినాయి అన్నమాట. ఇంకా చూసాను. ఆహ్, ఈ పూసలైతే గనక హోల్స్ అయితే లేవు. పూసలైతే హోల్స్ ఉంటాయి కదా! హోల్స్ లేవు. చూడండి ఇలా ఉందన్నమాట. ఒక చిన్న ఘాట్లాగా చెట్టు నుంచి తెంపితే ఎలా ఉంటది, అలా ఉందన్నమాట. అదిగో చూడండి ఇలా చిన్న ఘాట్లాగా ఉంది. నాకు తెలిసి నేను ఇది గురిగింజ అనుకుంటున్నాను. సో, మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం నా కోసం ఇన్ని రోజులు పార్క్‌లో వెయిట్ చేసిందనుకుంటా. నిజంగా 2, 3 టైమ్స్ చూసానండి. సరే ఏదో అని చెప్పి వదిలేసాను. ఆ తర్వాత ఇంక నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. చిన్న అయితే నా దగ్గర నుంచి లాక్కుని ఒకటెక్కడో పడేసాడు. ఇంకా ఒకటుంటే తీసుకొచ్చి ఇంటికాడ భద్రంగా పెట్టుకున్నాను. దానివల్ల యూజ్ ఏం లేదు. సరే ఇంట్లో పడుంటుంది గదా అని చెప్పి తీసుకొచ్చాననమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.